ఒక ఇండియన్ తాజ్మహల్ని 3 సార్లు అమ్మేశాడు. వినడానికి షాకింగ్గా ఉంది కదా. అంతెందుకు, అతను ఎర్రకోటను 2 సార్లు, రాష్ట్రపతి భవనాన్ని ఒక్కసారి, చివరికి మన పార్లమెంటు భవనాన్ని కూడా అమ్మేశాడు. కొన్నవాళ్లు కూడా తక్కువ వాళ్లేం కాదు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్లే. మరి అంతమందిని అతను ఎలా మోసం చేయగలిగాడు? అసలు ఎవరు ఆ వ్యక్తి? అతని పేరు మిథిలేష్ కుమార్ శ్రీవాస్తవ. కానీ ప్రపంచం అతన్ని నట్వర్ లాల్ అని పిలుస్తుంది. 1912లో బీహార్లో పుట్టిన ఇతను వృత్తిరీత్యా లాయర్. కానీ ఇతని తెలివితేటలు మాత్రం మోసాలు చేయడంలో పీక్స్లో ఉండేవి. కేవలం ఒక సంతకాన్ని చూసి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ దించేయడం, ఫోర్జరీ ఇతని స్పెషాలిటీ. చివరికి అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి సంతకాన్ని కూడా నట్వర్లాల్ అచ్చం అలాగే దించేవాడట. నట్వర్లాల్ కేవలం ఫోర్జరీ మాత్రమే కాదు, అద్భుతమైన నటుడు కూడా. అతను ఎక్కడికి వెళ్ళినా ఒక ఫేక్ ఐడెంటిటీతో వెళ్ళేవాడు. కొన్నిసార్లు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లా, మరికొన్నిసార్లు గవర్నమెంట్ ఆఫీసర్లా బిల్డప్ ఇచ్చేవాడు. అతను మాట్లాడే విధానం చూసి ఎవ్వరైనా సరే నిజంగానే ఇతను గవర్నమెంట్ పంపిన ఆఫీసర్ అని నమ్మేసేవారు. అదే అతని అతిపెద్ద బలం. తాజ్మహల్ని అతను ఎలా అమ్మాడంటే, ఒక పెద్ద విదేశీ పర్యాటకుల బృందానికి తను సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వచ్చిన ఆఫీసర్ అని పరిచయం చేసుకున్నాడు. తాజ్మహల్ మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం దీన్ని లీజుకి లేదా అమ్మకానికి పెట్టిందని నమ్మబలికాడు. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను చూపించి వాళ్ల దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నాడు. ఇలా ఒక్కసారి కాదు, ఏకంగా 3 సార్లు తాజ్మహల్ని అమ్మేశాడు. అంతెందుకు, పార్లమెంటు భవనాన్ని అమ్మినప్పుడు అందులో ఎంపీలు కూడా ఉన్నారట. నట్వర్లాల్పై 100కు పైగా కేసులు నమోదయ్యాయి. 8 రాష్ట్రాల పోలీసులు ఇతని కోసం వెతుకుతుండేవారు. దాదాపు 113 ఏళ్ల జైలు శిక్ష కూడా పడింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అతను ఎన్నిసార్లు జైలుకు వెళ్లినా అన్నిసార్లు తప్పించుకున్నాడు. 84 ఏళ్ల వయసులో కూడా పోలీసుల కళ్ళు కప్పి రైల్వే స్టేషన్ నుంచి మాయమైపోయాడు. 2009లో అతను చనిపోయాడని ఇటు పోలీసులు, అటు అతని లాయర్ వేర్వేరు వాదనలను వినిపించారు. కానీ అది కూడా ఒక మిస్టరీనే. నట్వర్లాల్ గురించి ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో కథలుగా చెప్పుకుంటారు. కొందరైతే అతన్ని రాబిన్హుడ్ అని కూడా అంటారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇది కేవలం ఒక స్టోరీ కాదు. తెలివితేటలను తప్పుడు మార్గంలో ఉపయోగిస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు మరిన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి.